వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వార ఫలితాలు, నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి, సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. సింహ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కెరీర్ విషయానికి వస్తే పని చేసే వివిధ రకాల ఫలితాలను పొందుతారు. ఈ నెలలో ప్రమోషన్లు మరియు జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ కోణం నుండి చూస్తే ఈ నెల మీకు విజయాలను తెస్తుంది. ఈ నెల 10వ ఇంటికి అధిపతి శుక్రుడు నెల ప్రారంభంలో 3వ ఇంటిలో ఉంటాడు మరియు అక్టోబర్ 13 నుండి అతను మీ 4వ ఇంటికి వచ్చి పూర్తి సప్తమ దృష్టితో 10వ ఇంటిని చూస్తాడు. ఇది మీ ఉద్యోగంలో స్థానాన్ని మెరుగుపరుస్తుంది, ఇంకా పరిసరాల వాతావరణం బాగుంటుంది. 10వ ఇంట్లో దేవగురువు బృహస్పతి స్థానంలో ఉంటారు మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు మద్దతు చేస్తారు. పనిలో సహోద్యోగుల మద్దతు పొందండి మరియు పనిని సమర్థవంతంగా నిర్వహించడంలో మీకు సహాయం చేస్తుంది. విద్యార్థుల గురించి మాట్లాడినట్టు అయితే వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, ఎందుకంటే ఈ నెల మొదటి భాగంలో కుజుడు 10వ ఇంట్లో ఉంటాడు. వ్యక్తుల దృష్టి వివిధ దిశలలో సంచరించవచ్చు. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ స్థానికులు వారి అధ్యయనాల గురించి స్పృహతో ఉండాలి. 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. ఇది విద్యార్థులను మళ్లీ చదువుకోవడానికి ప్రేరేపిస్తుంది. విద్య పట్ల స్థానికులు బాధ్యతగా ఉండాలి. కుటుంబ కోణం నుండి ఆలోచిస్తే స్థానికులు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. 4వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో 11వ ఇంట్లో ఉంటాడు మరియు దీని ఫలితంగా కుటుంబ సంపద పెరుగుతుంది. ఆస్తులు విక్రయాలు లాభసాటిగా సాగి కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్టు అయితే ఈ నెల ప్రారంభంలో కుజుడు 11వ ఇంట్లో ఉంటాడు మరియు మొత్తం ఆర్థికం మెరుగుపడుతుంది. సూర్యుని కుమారుడు అయిన కేతువు ఉన్న 2వ ఇంట్లో దేవగురువు బృహస్పతి దృష్టి ఉంటుంది. ఆరోగ్యం పరంగా మాసం చాలా బలహీనంగా ఉంటుంది. నెల ప్రారంభంలో మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు, బుధుడు మరియు కేతువులు 8వ ఇంట్లో 2వ ఇంట్లో కూర్చుంటారు. పరిహారం: మంగళవారం నాడు హనుమాన్ చాలీసాను పఠించండి.